పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపయు కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఘనమైన దేవా నీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. నిత్యుండవగు మా తండ్రి నీకు వందనాలు. యుగ యుగములకు ఆధారుడవైన దేవానికి స్తోత్రాలు. మా ప్రభువా, సంవత్సరములు జీవితాలలో నూతన కార్యములను జరిగిస్తున్నవాడా నీకు వందనాలు నాయన. నీ నామమునకు మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, సమస్తమును నా తండ్రి సమకూడి మేలు కొరకు జరిగిస్తున్న దేవా నీకు వందనాలు. ఆధీనంలో ఉన్నవి తండ్రి నీకు వందనాలు. దైవమానికే స్తోత్రాలు. గతించినటువంటి ప్రభా 2025 సంవత్సరం అంతయు నైనా నీ కృపలో, నీ భద్రతలో, నీ ఏలుబడిలో కాపాడిన దేవా నీకు వందనాలు నాయన. తండ్రి నీకే స్తోత్రాలు. దైవమానికి వందనాలు. ఈ 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖును ప్రభా ఈ దినము నాకు ఇచ్చినందుకు, మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా నీకు వందనాలు. దైవమానికి వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీని అందు ఉత్సహించి ఆనందించుడని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ప్రతి దినము నీవు అనుగ్రహించిందేనైనా నీకు వందనాలు ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలులకై వందనాలు. మీరు చూపిన కృపకై నీకు వందనాలు నాయన. ప్రభా నా తండ్రి, ఈ సంవత్సరం మా ముందు ఏ విధంగా ఉండబోతుందో మాకు తెలియదు నాయన, కానీ నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నావు. నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను అన్నావు తండ్రి నీకు వందనాలు. గత సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానము నేను నెరవేర్పు ఈ సంవత్సరం మేము చూచుదుము గాక, అనుభవించుదుము గాక దేవా నీకు వందనాలు. మీరు సెలవిచ్చారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, జనమును సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు అని సెలవిచ్చావు తండ్రి నీకు వందనాలు. ప్రభా, ఈ సంవత్సరంలోనైనా ధైర్యము కలిగి పని జరిగించుడి అన్నావు. నేను మీకు తోడుగా ఉన్నానని నాతో మాట్లాడిన దేవుడవయ్యా నీకు వందనాలు. ప్రభా నా తండ్రి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుతారని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. నా ఆత్మను నాయన నీ ఆత్మతో యోనాతాను హృదయము దావీదు హృదయంతో పెనవేసుకున్న రీతిగా మా హృదయములో మీ హృదయములతో పెనవేసుకున్నప్పుడు మీ గుండె లోతుల్లో ఉన్న ఆలోచనను నాయన ప్రభా గుర్తెరుగుటకు, గ్రహించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభా నీకు స్తోత్రాలు. సంఘం విస్తరణ విషయంలోనైనా పని జరిగించుమని నాకు సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ప్రభా నిజముగా తండ్రి, నేను అనుకున్నటువంటి దానిని నేను మర్చిపోయాను, కానీ ఉదయకాలమున నువ్వు నాకు జ్ఞాపకం చేశారయ్యా నీకు వందనాలు. నాకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి కొంత నేను అలజడి చెందాను ప్రభా. మరి మీరు ఏం మాట్లాడనై ఉంటున్నారు, నేనేం చేయాలి అని ఆలోచనలో పడ్డప్పుడు తండ్రి, నేను అనుకొని మర్చిపోయిన దానిని మరలా పరిశుద్ధాత్ముడా మీరు గుర్తు చేశారు. మీరు అది జరిగించుమని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. నేను తీసుకున్న తీర్మానమును నాయన తండ్రి నేను ముందుకు కొనసాగించటానికి నీ ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించుము దేవానికి స్తోత్రాలు. వైకాసులను మీరు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు. సెల్ గ్రూప్స్ను మీరు అనుగ్రహించండి. నూతన ఆత్మలను మీరు మందిరంలోనికి నడిపించి మీరు స్థిరపరచండి దేవానికి వందనాలు నాయన. నీ ఆత్మను కుమ్మరించండి దేవానికి స్తోత్రాలు. ప్రతి నెల బాప్తిసములు జరుగునుగాక దేవానికి వందనాలు నాయన. ప్రభా నీ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, ఎంతో భయంకరమైన దినాలలో మేము ఉంటూ ఉన్నాము నాయన. నా తండ్రి, చిన్న బిడ్డలేమి, వృద్ధులేమి, యవనులేమి, బాలరులేమి నాయన, ప్రతి ఒక్కరు నాయన ప్రతి విధమైనటువంటి నా తండ్రి బానిసత్వంలో మునిగిపోతూ ఉన్నారు. ఆత్మలు నశించిపోతూ ఉన్నవి తండ్రి వందనాలు. కోత ఎంతో విస్తారమై ఉంటున్నది నాయన. ప్రభా నీ కోత కోయడానికి, నీ ఆత్మలను రక్షించడానికి నాయన మీరు మాకు సామర్థ్యమును, ధైర్యమును మీరు అనుగ్రహించండి. మా నోట నీ మాటలను ఉంచుము దేవా నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా నీకు స్తోత్రాలు. పడిపోయినటువంటి గుడారములను తిరిగి నిర్మిస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడవయ్యా నీకు వందనాలు. అట్టి రీతిగా మీరు మమ్మల్ని అభిషేకించున్నారని మీరు మాట్లాడారు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ ఆత్మ కృపావరాలతో నింపి నీ నామ మయభార్థమై మీరు మమ్మల్ని వాడుకుంటానని మీరు సెలవిచ్చారయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు
నీకు వందనాలు నాయన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. పునర్నిర్మాణము చేయులాగున మీరు మమ్మల్ని అభిషేకించున్నారని మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, అంత మాత్రమే కాదు, మా స్థితిని నాయన ప్రభా నీకు వందనాలు నాయన. మా స్థాయిని మీరు మారుస్తానని సెలవిచ్చిన దేవుడు అయ్యా, నీకు వందనాలు అయ్యా. మేము నమ్ముతున్నాం, అంగీకరిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మేము స్వతంత్రించుకున్నట్లుగా, మేము అనుభూతి చెందినట్లుగా నాయన, నీ వాగ్దానములో నిలిచి ఉండినట్లుగా తండ్రి నీ ఆత్మ నడిపింపును దయచేయండి. మనుషులము కదా ప్రభా, బలహీనులము కదా ప్రభా, అప్పుడప్పుడు మేము మర్చిపోతూ ఉంటాము నాయన. తండ్రి దయచేసి నాయన ప్రభా, నీ వాక్యము నీ వాగ్దానమును మా గుండె లోతుల్లో ఉంచి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, మాకు తగిన సమయంలో నీ వాక్యమును జ్ఞాపకం చేస్తూ, వాగ్దానములను జ్ఞాపకం చేస్తూ, మా పాదమును తొట్టిల్లోనివ్వక నీ సన్నిధిలో స్థిరపరచుము దేవా, నీకు వందనాలు ప్రభా. మీరు రాకుండా మేమేమి చేయలేము, మీరు మాతో లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేము తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలోనైనా మీ ఆత్మ నడిపింపును మేము వేడుకుంటున్నాము నాయన. మా ప్రభ, మా త్రోవలను నాయన మా ప్రభ మీరు సరళమును చేయండి దేవా. ప్రభా, నీ వాక్యము మాకు త్రోవగా మార్చుము నాయన, నీకు వందనాలు. నీ వాక్యమును మాకు జీవాహారముగా మార్చుము దేవా, నీకే స్తోత్రాలు. ప్రభా, నీ మార్గములను సరళము చేయగలిగిన జ్ఞానాత్మను మీరు మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. నీ కృపావరాలతో నింపండి నాయన, నీ ఆత్మ ఫలములతో నింపండి దేవా, నీకే స్తోత్రాలు నాయన. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని మీరు సెలవిచ్చారు. ఎందరైతే నా ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ నా కుమారులు నా కుమార్తెలను సెలవిచ్చావు నాయన. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారని సెలవిచ్చు దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ శక్తిని మీరు అనుగ్రహించండి. హిజ్కియా నీ మందిరంలోనికి వచ్చి పరిచి విప్పి ప్రార్థించినప్పుడు నాయన ప్రభా, నువ్వు ప్రార్థన ఆలకించిన దేవుడవయ్యా, అవసరతను తీర్చిన దేవుడవయ్యా, వందనాలు. హన్నా నీ మందిరంలోనికి వచ్చి నాయన ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు డాడీ నీకు వందనాలు. తన ప్రార్థనను విని నాయన ప్రభా, నీకు వందనాలు. తన అవసరతను తీర్చిన దేవుడు, తన అవసరత మాత్రమే కాదు నాయన అయ్యా, నీకు వందనాలు. నీ సంఘములో ఉన్న అవసరతను నాయన ప్రభా మీరు తీర్చారు తండ్రి. దీర్ఘదర్శి అయిన సమూయేలు గారిని మీరు అభిషేకించారు డాడీ, నీకే స్తోత్రాలు నాయన ప్రభా. నా తండ్రి మా ప్రభా, నీ యొద్ద నుండి మేము పొందుకునే ప్రతిదీ కూడా మీ నామానికి మహిమకరముగా, మీ నామానికి ఖ్యాతి తెచ్చేదిగా, మీ నామమునకు కీర్తి తెచ్చేదిగా మేము అనుభవించినట్లుగా మీరు సహాయమును చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసయ్యా, మీరు మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి, వందనాలు. మీరు సెలవిచ్చారు నాయన, రోగములను ఇక మీదట మీరు మోయరు అని మీరు సెలవిచ్చారు అయ్యా. మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు డాడీ, నీకు మహిమ కలుగును గాక తండ్రి. నీకే కృతజ్ఞతలునైనా, నీకు స్తోత్రాలు ప్రభా. విశ్వాసపు తండ్రి నా తండ్రి ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలు. జ్ఞాన వివేకము కలిగిన మనస్సును మీరు అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలు అయ్యా. మా రోగములను తీసివేయటానికై నీవు సిలువలో మీ పరిశుద్ధ రక్తమును చిందించారు మా ప్రభా. మా శాపములను తొలగించుట కొరకై సిలువలో మా శాపమును మీరు మోసారయ్యా, నీకు వందనాలు అయ్యా. తరతరాలుగా వస్తున్న శాపము నుండి నైనా అయ్యా, నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధుల నుండి నైనా మీరు మాత్రమే విడిపించగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు నైనా. నీ వాగ్దానమును స్వతంత్రించుకునడానికి నైనా నీ కృపా భాగ్యమును మీరు అనుగ్రహించుము దేవా, నీకు స్తోత్రాలు. అన్ని జనులలో మమ్మల్ని అవమానపరచునన్నావయ్యా అయ్యా. నేను నమ్ముకున్న మమ్మలను నువ్వు సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. ఆలస్యమైననైనా నీవు ఇచ్చిన వాగ్దానము మా ఎడల నెరవేర్చుట కొరకు ఆతురత పడుతున్నదని నువ్వు సెలవిచ్చిన దేవుడవయ్యా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. నూతన మనస్సును నూతన స్వభావం మీరు మాకు అనుగ్రహించండి. రాతి గుండెను మాలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీరు మాకు దయచేయండి రాజా, నీకు వందనాలు. ప్రతి విషయంలోని ఆత్మకార్యమును జరిగించండి. సంఘములో ఎవరు కూడా బలహీనులుగా ఉండకూడదు నాయన
రోగములతోనూ రుగ్మతలతో ఉండకూడదు తండ్రి. వందనాలు ప్రభువా. నీ యొద్ద నుండి నా తండ్రి మేలును పొందుకున్న వారి నీ సన్నిధిలో ప్రతి వారమునైనా ప్రతి ఒక్కరు సాక్ష్యము కలిగి నిలబడుటకు మీరు సహాయమును చేయండి దేవా. ప్రతి దినము నుండి సిలువను మోస్తూనైనా మా సిలువలను మోస్తూ నేను వెంబడించి కృపను దయచేయండి దేవా. నీకు వందనాలు అయా, నీకు స్తోత్రాలునైనా ప్రభు. అన్ని ప్రతి దినము నీ యందు ఆనందించే కృపను దయచేయండి ప్రభు. మీరు సెలవిచ్చారు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుమన్నావు తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. నా తండ్రి మా భర్తను మీ సన్నిధికి తీసుకొస్తున్నాం, మా బిడ్డలను మీ సన్నిధికి తీసుకొస్తున్నాము నాయన. మా ప్రభు నీకు వందనాలు నాయన. మీరు అభిషేకించండి మా ప్రభు, నీ రక్తం కింద మీరు భద్రపరచండి దేవా. నీకు స్తోత్రాలు. అవునయ్యా, గత సంవత్సరం నుండి ఈ సంవత్సరంలోనికి గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా రాజా, మీ రెక్కలకు నీడలో మా ప్రభు మమ్మను మోసుకొని వచ్చావయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతయు ఇశ్రాయేలు జనాంగములను పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఏ విధంగా అయితే ప్రయాణములో మీరు తోడుగా ఉంచారు, ఈ 2026 అనే మా జీవిత యాత్ర ప్రయాణములోనైనా మీరు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా, యెహోవా రాఫాగా, యెహోవా ఈరేగా, యెహోవా నిస్సిగా, యెహోవా షాలేముగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపించండి. నీ వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఇశ్రాయేలును నడిపించినట్లుగా మీరు మాకు ఇచ్చిన వాగ్దాన దేశమైన నీ పరలోక రాజ్యములోనికి నైనా మమ్మల్ని సిద్ధపరిచి మీరు మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారసులుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. మీ 2 రాజ్యముల మేముండునట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినైనా ప్రతి విషయం అందు తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపములు పడిపోకుండా ప్రతి శోధనను జయించుటకు శక్తిని అనుగ్రహించండి. మీ ప్రార్థన ఆత్మతో నింపండి తండ్రి, నీ శక్తితో నింపండి నైనా. దైవమా నీకు వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులను మీరు అభిషేకించండి, బలముగా నీ సన్నిధిలో వాడుకునండి నైనా. నీకు వందనాలు. నీ దర్శనమును విస్తరింపచేయండి రాడే. నీకు స్తోత్రాలు అయ్యా. సంఘములో ఉన్న యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు ఏ విషయములో ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నారో నీ కృపలో అది మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి విషయంలో మీ ఆత్మ నడిపింపును దయచేయండి రాజా. నీకు స్తోత్రాలు మా ప్రభువా. నీకు వందనాలు. 2వ సంతానము కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భము ఈ సంవత్సరములో నజరుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా అక్కడాడే. నీకు వందనాలు. నీ ఆత్మకార్యం మీరు జరిగించండి. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు. నూతన తీర్మానాలు తీసుకున్నటువంటి వారిని మీరు అభిషేకించండి. తీర్మానములో నిలిచి ఉండే కృపను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడగక మరిచిన ఈవులను దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తుతి, 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 స్తుతి. రండమ్మా పాటలు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
రహదారిగా మారగా జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు
అన్న శోభ వచ్చి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం దేవుని స్తుతిద్దాం. గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి ఈ నూతన సంవత్సరంలో ఈ రెండవ దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం. నీవు లేకుండేం చేయగలను, నువ్వు రాకుండెక్కడికెళ్ళను. నీవు లేకుండేం చేయగలను, నువ్వు రాకుండెక్కడికెళ్ళను. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుండా చేయగలను, నీవు రాకుండా ఎక్కడికెళ్ళను. కబలు పడదాం. తల్లిదండ్రుల వదిలే వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. ఆమేన్. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. అవునయ్యా, స్తోత్రం. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుండా చేయగలను, నీవు రాకుండా ఎక్కడికెళ్ళను. అన్నదమ్ముల వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. ఆమె దెబ్బలు పడదాం. నువ్వు రాకుండా నేను ఎక్కడికి హల్లెలూయా. వెళ్ళగలను? నాకున్న ఆధారం నీవే కదా ప్రభువా. 2026లో నీవే కదా నా తండ్రి నాకు ఆధారము. నీవు లేకుండా నేనేం చేయగలనయ్యా? నేను బలహీనురాలనయ్యా. నీకు స్తోత్రం యేసు. అన్నదమ్ముల వదిలి వచ్చాను,
ఆకాశం వైపు చూస్తున్నాం, నాకు ఆధారం నీవేనని. ఆమేన్. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుండా చేయగలను, నీవు రాకుండా ఎక్కడికెళ్ళను. నీవు లేకుండా చేయగలను, నీవు రాకుండా ఎక్కడికెళ్ళను. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, యేసయ్యా. నోరు తెరచి హృదయంలో నుండి యేసయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా. యేసయ్యా, ఈ సంవత్సరములోనైనా నీవు నాకు కావాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా నా నా. యేసయ్యా, నా తండ్రి. యేసయ్యా, నా తండ్రి. యేసయ్యా, నా తండ్రి. యేసయ్యా, నా నాన్న. యేసయ్యా, నా డాడీ. యేసయ్యా, నా అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. Yes, Lord. నిన్నే నిన్ను కొలుతును ప్రభువా, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవయ్యా. నీకు వందనాలు. నీవు లేకుండా నేనేమీ చేయలేను ప్రభువా. మీరు నాతో రాకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను నాయనా. నీకు స్తోత్రాలు. నాకు నా ఆధారము నీవునైనా. నీకు వందనాలు దైవమా. మంచి కాపరిగా పచ్చిక గల చోట్లలో నన్ను పరుండ చేసిన దేవాతి దేవా, నీకు వందనాలు. నా ప్రభా, శాంతి జలముల ఎద్దకు నన్ను నడిపించిన నా తండ్రి, నీకు స్తోత్రాలు.
నా పోషకుడవైన నా దేవా నీకు వందనాలు నాయన. నా కాపరువైన నా తండ్రి నీకు స్తోత్రములు రాజా. నీ నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. అందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ పాదాలకు వేలాది వందనముల స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన 25వ సంవత్సరం తండ్రి 2025 సంవత్సరం నీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడి ఈ 2026వ సంవత్సరం 2వ దినంలో తండ్రి నైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీ కొందరముల స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఈ ఉపవాస కూడికలో తండ్రి నీ సన్నిధిలో కూడుకొని రెండు స్తుతించుటకు మహిమపరచుటకు మాకు అనుగ్రహించిన నీకు ఒక గొప్ప ధన్యతను బట్టి ఈ అవకాశాన్ని బట్టి నీ పాదాలకు వేలాది వందముల స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి పాడిన పాటలు, చేసిన ఆరాధన సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ 2026వ సంవత్సరంలో నీవు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళమునైనా, నీవు లేకుండా మేము జీవించలేమునైనా నీకు వందనాము స్తోత్రం తండ్రి. అయ్యా మేము ఎక్కడ దూర ప్రాంతంలో నుంచి తండ్రి అన్నదమ్ములను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరిని వదిలిపెట్టి వచ్చినాము తండ్రినైనా. ఇదిగో తండ్రినైనా సంఘ కాపరితో ఈ సంఘముతో అయ్యా మరి అంటకాడిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి. ఇదిగో తండ్రి చెప్పవచ్చిన వాక్యాన్ని కూడా అయ్యా మరి మా వెనుకుడిలో భద్రపరిచి తండ్రి వినుచున్న మాకు వినగల చెవులు, గ్రహించగల ఆత్మను దయచేస్తా ఉన్నాము. నీ యొక్క దాసుని కూడా 60 100 బలముడు శక్తిని అనుగ్రహించి అయ్యా బిడ్డకు కావలసిన బలముడు శక్తిని అనుగ్రహిస్తావని నమ్ముచు ఈ నూతన సంవత్సరం ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డను బట్టి నీ పాదాలకు వేలాది వందనముల స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమనతని చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ నామాన్ని ఇచ్చేస్తూ రానయ్య మన నజరుడైన యేసుక్రీస్తు నామమున తండ్రిని అడిగి బ్రతమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి బిగ్గరగా చప్పట్లు కొడితే ఈ సమయాన్ని ఆత్మీయతానికి అప్పచెప్పుదాం. హల్లెలూయా. ముందు లైన్లో కూర్చున్నాను. ముందుకు రండి, మరణ ముందుకు వచ్చి ముందు లైన్ రండి అమ్మ. సలోమమ్మ, మరియా ముందు లైన్ ఫిలప్ చేయండి. శోభ ఎక్కడ కూర్చు ముందు లైన్ 3 2 ఇంకా అరుణకు అటు ఇటు వైపు ఉంది. పాస్టమ్మ గారి సైడ్ ఉంది. శోభ ముందు లైన్. సరే, లైట్ ప్రాబ్లం. ఓకే రైట్. ఎప్పుడు కూడా మీ పక్క చైర్ని ముందు కాళ్ళు చూపెట్టద్దు, వెనకాల ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ 2వ రోజు న్యూ ఇయర్ దేవుడి నూతన సంవత్సరం 2026 చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఇది చాలా ప్రభావవంతమైన సంవత్సరం. స్తుతి కలుగునుగాక. మీరు అనొచ్చు, ఎట్లా చెప్తారు పాస్టర్ గారు, ఇది ఆశీర్వాదకరమైందని ఎలా చెప్పగలుగుతారు, ఇది ప్రభావమైందని ఎలా చెప్పగలుగుతారు, నూతనమైందని ఎలా చెప్పగలుగుతారు, గొప్ప కార్యాలు చేయగలిగింది ఎలా చెప్పగలుగుతారు అని అంటే దేవుని వాగ్దానాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఏంటి అని అంటే ఫస్ట్ నెంబర్ 1, దేవుడు మనల్ని తన మహిమ కోసం మళ్ళా బ్రతికించాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? తన మహిమ కోసం మనల్ని బ్రతికించాడు, భద్రపరిచాడు, సజీవంగా ఉంచాడు, క్షేమంగా నిలబెట్టాడు. దేవుడు మంచి ఆరోగ్యముతో ఈ సంవత్సరాన్ని ఒక సైనికుడిలా మనకిచ్చాడు. ఒప్పుకుంటారు ఈ మాట? ఒక సైనికుడిలా ఇచ్చాడు. ముక్కుతూ మూలుగుతూ ఈ సంవత్సరాన్ని మనకి ఇవ్వలేదు. మంచం మీద పడుకోబెట్టి ఈ సంవత్సరం మనకి ఇవ్వలేదు. బలహీనపరిచి మన ఈ సంవత్సరం మనకి ఇవ్వలేదు. ముందు కూర్చోవాలి. ఎక్కడనే ముందు కూర్చోవాలి. చైర్ పిలప్ ముందులో ఒక చైర్ ఖాళీగా ఉంది. చూసారా? నా దృష్టి కోల్పోతా. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారు ఎడ కూర్చోమని ఇదంతా మీకు రికార్డ్ అయిపోవాలి. సంఘంలో ఎంత రికార్డ్ అయ్యాలంటే అది రికార్డ్. దేవుడు మనల్ని అన్ని అవయవాలతో ఆరోగ్యపరిచి కూర్చోబెట్టాడు. స్తుతి కలుగునుగా. అన్ని అవయవాలు సజీవంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పరా? ఒకవేళ మీరు ఏంటన్నా అందరికి ఉన్నాయి కదని అంటే మీరు ఎంక్వైరీ చేయండి ఎంత అనుకున్నారు, మీకు తెలిసిపోద్ది కదా.
వాళ్ళకంటే బలవంతులమా, శక్తివంతులమా? ఎందుకు నేను అలాగ ఉంచాడు అని అంటే, నువ్వు ఆరోగ్యముతో, ఉత్సాహంతో దేవుని పని చేయాలని, మరలా దేవుడు నిన్ను వాడుకోవాలని. స్తుతి కలుగునగా. ఈ సంవత్సరమైనా నువ్వు దేవునిలో బలంగా ఉండాలని. ఒకవేళ ఈ 2026 గతించిన 3 సంవత్సరాలు కావచ్చు, గతించిన 3 సంవత్సరాలు కావచ్చు. మీకు ఈ మాట అర్థం కాలేదు, నేను చెప్తా. అర్థమైందా? కాలేదు. గతించిన 3 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు గతించి ఇప్పుడు ఫలించే సంవత్సరం ఇది అయ్యుండొచ్చు. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక చక్కని వాక్యం చూపెడతా, మీరు దాన్ని చదవండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది నా రక్షణ విషయంలో, నా జీవితంలో జరిగింది. లూకా సువార్త 13వ అధ్యాయం. ఇలా చెప్పాలి మీరు ధైర్యంగా. అన్న అర్థం కాలేదు ఏంటని ప్రశ్న వేయాలి. 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతుక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దీన్ని మీరు ఒక్కొక్క అక్షరాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? మాట్లాడాలి అంటే 3 సంవత్సరాలు మనం ఫలించలేకపోయి ఉండొచ్చు, దేవుడు బతిలాడి ఉండొచ్చు మనల్ని. ఆమేన్. అంతకంటే ఎక్కువైందో కూడా తెలియదు, కానీ దేవుని మహాకృప, అమ్మాయిని మహాకృప. మీరు వినండి, ఈ 2026 ఎందుకు మోసుకొచ్చిందని చెప్తున్నానంటే, ఇప్పుడు మనం దేవునికి ఎలాగో కృతజ్ఞతలు తెలియజేయాలంటే, ప్రభువా నాకు ఎరువేస్తావు, నన్ను బలపరిచావు, 3 సంవత్సరాలు ఫలించకపోయినా ఈ 2026 ఇది ఫలించే సంవత్సరం. స్తోత్రం చెప్పండి. మీరు ఇంటే ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఏదో స్పందన రావాలి, అది దేవుడు కోరుకునేది. మీరు నమ్మితే దీన్ని మన మహిమను చూస్తాం. మీరేమంటారు? ఒకవేళ అట్లా కాదన్నా, మేము 3 సంవత్సరాలు చాలా బాగున్నాం ఉంటే మంచిదే. నో నెవర్. ఇక్కడ తీర్పు తీర్చడానికి ఎవ్వరు నిలబడలేదు. స్తుతి కలుగునుగాక. నువ్వు తీర్పు తీర్చుకోవద్దు. నేను ఎవరు తీర్పు తీర్చడానికి ఇక్కడ నిలబడలేదు. కానీ ఒక్కటి సత్యం ఏంటంటే, నువ్వు పరీక్షించుకునే దానికంటే పరిశుద్ధుడికి అప్పచెప్పుకోవటం మేలు. పరిశీలన చేసి పరిశుద్ధుని చేతుల్లోకి వెళ్ళినాం అనుకోండి, నా కృప నీకు చాలు అంటాడు. స్తుతి కలుగునుగాక. నా కృప నీకు చాలు అంటాడు. ఈ 2026ని మనం ఎలా క్యాచ్ చేయాలి అని అంటే, ఇది చాలా బహుగా ఫలించే సంవత్సరం మనం క్యాచ్ చేయాలి. దేవుడు నన్ను బహుగా ఫలింపజేసే సంవత్సరాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుని కోసం ఇది మండే సంవత్సరం అని గుర్తుపట్టాలి. చరిత్రలో ఒకరోజు ఇది మార్చబడుతుందని మనం గుర్తుపట్టాలి. ఈ సంవత్సరం నాకు ఒక మూలమవుద్దని గుర్తుపట్టాలి. అంటే గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక మార్పు. ఎందుకనంటే ఆ సంవత్సరాల జీవితం ఇక నేను చూడను, ఈ సంవత్సర జీవితమే చూడబోతున్నాను మనం గుర్తుపట్టాలి. 2025లోకి వెళ్ళి నువ్వు చూస్తావా? చూడవు. దాన్ని అనుభవించలేం, దాన్ని తాకలేం. అది వదిలిపెట్టిన కాలం యొక్క పరిస్థితులను అనుభవిస్తుంటాం. ఆమేన్. దాని చేదు గుర్తులు, తీపి గుర్తులు మనకు కలిగి ఉంటాం. స్తుతి కలుగునుగా. 2026 ప్రవేశించినప్పుడు ఏం కొత్తది అవ్వలే. కష్టాలు అలా ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కోరికలు మిగిలిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఈ కోరిక 2026 నేను ముసలి దానినే, నాకు ఎలాగూ జరుగుద్ది అని అంటే ఈ జవాబు మనకు రావచ్చు. ఆమేన్. ఇది ఎలాగూ జరుగుద్ది అని అంటే అప్పుడు ఆయన అనొచ్చు, యెహోవాకు అసాధ్యమైంది ఏమని ఉన్నదా? ఈ 2026లో ఆయనకు అసాధ్యమైంది ఏమని ఉన్నదా? ఇది మనకు అయి ఉండొచ్చు జవాబు. కోరిక నెరవేర్చేది, నిరీక్షణ ఫలించేది. ఒకవేళ 2026 ఇలా అనుకోవచ్చు నువ్వు. ఇడుచుడు బిడ్డ, తర్వాత చదువు. ఇలా అనుకోవచ్చు నువ్వు. ఏమనుకోవాలనంటే, ఈ నిరీక్షణ నన్ను ఈ సంవత్సరం పరచదు. కేకలేయాలి. మీరు వాక్యం ఏంటంటే కేకలేయాలి, లేచి నిలబడాలి. అంత ఉద్యమము మన జీవితంలో రగులుకోవాలి.
స్తుతి కలుగును గాక. శబ్దముగా ఉండొద్దు, అంటే నిశ్శబ్దంగా ఉండొద్దు. మనం చచ్చిపోయిన వారం కాదు, మనం బ్రతుకున్న లాజరులో, యేసుతో భోజనం చేసే లాజర్లో. మనం చచ్చిపోయినప్పుడు శబ్దం వచ్చింది, బ్రతుకున్నప్పుడు మనం శబ్దం చేద్దాం. స్తుతి కలుగును గాక. అవునా? చచ్చిపోయినప్పుడు లాజరు మాట్లాడలేదు, బ్రతుకున్నప్పుడు ఆయన శబ్దం చేశాడు. ఆ శబ్దం ఇవ్వటానికే ఆ జీవము కలిగిన దేవుడు ఆ చచ్చిపోయిన శరీరంలో తన జీవాన్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం చెప్పగలగాలి, నువ్వు మాట్లాడగలగాలి, నువ్వు ఊహించగలగాలి, నువ్వు తీర్మానం తీసుకొని ఉంటావు. ఇంకా కొత్త కొత్త తీర్మానాలకు నువ్వు ప్రవేశించాలి. స్తుతి కలుగును గాక. నీకు వస్తున్న ఆటంకాలు, అభ్యంతరాలు నువ్వు తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే 2025 యోర్దాన్ని దాటి వచ్చామనుకోవాలి. స్తుతి కలుగును గాక. ఎందుకు శ్రేష్టమైంది అని ఇప్పుడు అర్థం చేసుకోండి. 3 సంవత్సరాలు గతించిన కాలం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ తోటమాల అంటున్నాడు, అయ్యా అయితే 8 చదవండి, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, వెరువై మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. హల్లెలూయా. హల్లెలూయా. కింద వచ్చిన మనకు అవసరం లేదు. ఫలించినా సరే, లేకపోతే దాన్ని నరికే అంటాడు. నరికేసే స్థితి ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం ప్రవేశించకపోదు. స్తుతి కలుగును గాక. ఒకవేళ నరికి వేసే స్థితి ఉంటే ఈ సంవత్సరం మనం ఉండేవారం కాదు. మనం ఫలించడానికే దేవుడు ప్రవేశపెట్టాడు. స్తోత్రం చెప్తామా? ఫలించడానికి దేవుడు ఏం చేశాడు? మీరు గట్టిగా చెప్పాలని ఆశ. దైవజనుడు వాక్యం చెప్తుంటే మీరు అరవాలి, కేకలేయాలి, స్తోత్రం చెప్పాలి. ఆ ఉద్యమం రావాలి. దానికోసం మనం ప్రార్థించాలి. మనం నిలువెచ్చిగా ఉండటానికి అవకాశం లేదు. ఏమైనా సరే నాకు ఈ పాట చాలా ఈ మధ్యకాలంలో కథ మొత్తం మార్చబడింది. స్తుతి కలుగునగాక. కథ మొత్తం కొద్ది కాదంట, కథ మొత్తం 2026 నీకు చాలా శక్తివంతమైన దినాలని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టి 3 మాటలు చెప్పాలి ఇక్కడ. 2026లో 3 విషయాలు దేవుడు చెప్పింది మనం నేర్చుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఇంకా ప్రసంగంలోకి వెళ్ళలేదు, నేను వేరే చెప్తాను. చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎరుదురుగాక. ఆమేన్. మళ్ళీ చదవండి అందరూ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎరుదురుగాక అని పలికెను. నేను ప్రతి వీణ శబ్దాన్ని వినాలనుకుంటున్నా. మీరు మైక్ పక్క పెట్టండి, వీళ్ళ వీణలు ఎలా పనిచేస్తా చూస్తా. ఇప్పుడు చదవండి. ఏంది? 1 సముద్ర చేపలు, ఆకాశంలో ఉన్న పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. ఇది ఇలాగే పెట్టండి. అక్కడ ఏలు పెట్టుకుంటారో చేయి పెట్టుకుంటారో ఇలాగ పెట్టండి. నూతన నిబంధన 10వ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోకి వద్దాం మనం. నూతన నిబంధన అపోస్తుల కార్యం 10వ అధ్యాయంకి వద్దాం మనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందులో భూమి యందుండు సకల నేను చెప్తా బిడ్డ, నేను చెప్తా. ఇంకా కొంచెం పైకి చదవాలి, అందుకని నేను చెప్తా. నేను చెప్తా బిడ్డ, నేను చెప్తా. 12వ వచనం. అందులో భూమియు, అదే చదవాలి, నువ్వు చదివిందా? సకల విధములైన శతుత్పాద జంతువులు. ఇంకొకటి 11 కూడా వెళ్దామా పోనీ. ఆకాశము తెరవబడుటయు, 4 చెంగులు పట్టి వినండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. 4 చెంగులు, రైట్. దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒకటి విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన శతుస్పాద జంతువులు, భూమి యందుండు సకల విధములైన
చతుష్పాద జంతువులను, ఆ, ప్రాకు పురుగులను, పాకు పురుగులను. ఆకాశ పక్షులను ఉండెను. అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ వెళ్తాడని చెప్పాడా? వెళ్తానని చెప్పాడా? ఇప్పుడు పేతురికి దేని అప్పగిస్తున్నాడు? ఏమేమి అప్పగిస్తున్నాడు? జంతువులను, భూమి మీద నుండి సకల, అది గుర్తుపెట్టుకోవాలి, సకల విధములైన చతుష్పాద అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, 3 భాగాలు. నా వైపు చూడండి. హల్లెలూయా. అందులో ఉన్నాయి. అప్పుడు అన్నాడు, అప్పుడు 13 చదవండి. అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని శబ్దం అతనికి వినబడెను. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షులన్నిటిని ఏమేమి చంపాలి ఇప్పుడు ఇతడు? సకల విధములైన చతుష్పాద సకల విధములైన జంతువులు, అంటే 4 కాళ్ళ వాటన్నిటిని, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు. ఇప్పుడు నా వైపు చూడండి. ఆకాశ పక్షులు ఇంటర్నేషనల్, స్తోత్రం కలుగునుగా, సమస్త దేశాలు, ఆమేన్. 4 కాళ్ళు, హల్లెలూయా, పరిపాలకులు, ప్రాకు పురుగులు, అట్టడుగు ప్రజలు, స్తుతి కలుగునుగా. వీటన్నిటిని నువ్వు చంపాలి, నువ్వు చంపి తినాలి వీటన్నిటిని. ఆ రోజు చెప్పిన దేవుడు ఈరోజు వీటన్నిటిని మనకు అప్పచెప్తున్నాడు. వీళ్ళే ఈ ప్రజలందరూ కూడా, స్తుతి కలుగునుగాక. మీకు ప్రవచనం వచ్చింది తెలుసా? పుష్ప ఏమొచ్చింది? సంఘానంతటికి ఒక ప్రవచనం వచ్చింది. ఏమొచ్చింది? నానా విధాల భాషలు మాట్లాడేవారు. చదవండి, చదవద్దు ఇప్పుడు, నేను తర్వాత చెప్తా, రాసుకోండి రిఫరెన్స్. ప్రకటన 10:11 ప్రవచన వాక్కు. నా వైపు చూడండి అందరూ కూడా. దైవజనుని మొక్క దర్శనములో నుండి, ఆయన స్వరములో నుండి వస్తున్న మాట నువ్వెంతో క్యాచ్ చేయాలి. అప్పుడు నువ్వు దాన్ని, ఆ స్ట్రెంత్, ఆ వాక్యములో ఉన్న అభిషేకపు నిధిని నీ కలిగి ఉంటావు. అన్నీ వింటావు నువ్వు, కానీ నీలో కొన్ని పని చేస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా నీ గుండె కొన్నిటి మండిస్తుంది. దాని మీద పొదగాలి. స్తోత్రం కలుగునుగా. ఈ విన్న గంట ప్రసంగం నీకు పనిచేయకపోవచ్చు, కానీ నీకు సందర్భించింది, లేకపోతే వెళుతున్న దాన్ని క్యాచ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఆమేన్. అది దాటిపోకముందే దాన్ని నువ్వు క్యాచ్ చేయగలగాలి. అది దేవుని వాక్యం, అది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, మన స్వరూపమందు మన పోలికలో నరులను, మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు ఎలా ఉన్నాడో అలానే దేవుని మనసు ఏంటో, అలానే దేవుని ప్రేమ ఏంటో, అలానే దేవుని శక్తి ఏంటో అలానే. స్తుతి కలుగునుగాక. పక్షపాతం ఉందా దేవుళ్ళో? పక్షపాతం ఉందా? లేదు, లేదు. వచ్చేం చేశాడనంటే ఇప్పుడు ఏం చేశాడంటే భూమిని ఏలాలి ఒకటి, లోపరుచుకోవాలి ఒకటి. అక్కడ ఉంది 26లో ఉంటుంది, 27లో ఉంటుంది. ఆదికాండం 1:27. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు భూమిని ఏమవ్వాలి? లోపరుచుకోవాలంటే లోపరుస్తానా, లోపరుచుకోవా? అర్థమైందా? నేను ఒకసారి స్టడీ బైబిల్ చూస్తే ఏముందో. మీరు కొన్ని ఇంగ్లీష్ బైబిల్ కూడా రిఫరెన్స్ కూడా చదవగలగాలి, చూసుకోవాలి మీరు. స్తుతి కలుగునుగా, మంచి మీనింగ్ ఉంటుంది. 28 వచ్చినాం. అది 1:28, 1:28. ఓకే, నేను చదువుతున్నా. దేవుడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు, మీరు ఫలిస్తూ, మీరు
అక్కడ ఏముంది? మీరు ఫలించండి అన్నాడు. మీరు ఫలిస్తూ సంఖ్యలో అధికము కాండి. అభివృద్ధి అంటే ఏంది? సంఖ్యలో మీరు అధికము కాండి, భూలోకం అంతటా విస్తరించండి, దాన్ని లోపరుచుకోండి. సముద్రంలోని నేను చెప్తున్నా, సముద్రంలోని చేపల మీద చదువు, స్టడీ బైబిల్ చదువు. గాలిలో ఎగిరే పక్షుల మీద, భూమిపై తిరిగే ప్రతి దాని మీద పరిపాలన చేయండి. అది మీరేం చేయాలి? దాని మీద 2026లో ఈ ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రజలు, 4 కాళ్ళతో ఉన్నవారు, స్తోత్రం కలుగునగాక, క్రూర మొగాలు, హల్లెలూయా, గ్రాండ్రించే మృగాలు, వాటిని కూడా దేవుడు నీ స్వాధీనపరుస్తాడు. నీ మీద గాండ్రించేవారు, నువ్వు ఎవరి కోసం భయపడుతున్నావో వాడిని దేవుడు నిన్ను స్వాధీనపరుస్తాడు. వాడిని నువ్వు వేల్తావు. స్తుతి కలుగునుగాక. ఇందిరాగాంధీలాగా చెప్పలే మీరు. ఇంకా అట్టడుగు ప్రజల్నే ఉన్నాం మనం ఇంకా అట్టడుగు ప్రజల్లో ఉన్నాం. ఆ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ని నేను మార్చుకోవాలి. ఆమేన్. నీ మైండ్ మారాలంటే ఏం కావాలి? అభిషేకం రావాలి. నీ దృష్టి మరల్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 2026ను నేను వెళ్తాను అని నువ్వు చెప్పగలగాలి. 2026 నువ్వేం చేస్తావు? భూమి మీద సమస్తం అన్నాడు. భూమి మీద అన్నీ ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని బలహీనతలు ఉన్నాయి, అన్ని పాపాలు ఉన్నాయి, అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. వీటన్నిటిని అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ బయటికి వస్తూ ఉన్నాయి. అన్ని భేదాలు ఉన్నాయి, కుల భేదం, మత భేదం, ద్వేషాలు. వీటన్నిటి మీద నువ్వు వేలాలి. స్తుతి కలుగునుగాక. ఇంతమందికి ఇట్లాంటి అభిషేకము వర్తమానం ఇస్తున్నాడు దేవుడు అని అంటే, ఇక్కడ మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు అలసట చెంది ఉండొచ్చు, లేకపోతే మీరు రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ దేవుడు దీన్ని వీణాన్ని ట్యూన్ చేస్తున్నాడు. మన మైండ్ని ట్యూన్ చేస్తున్నాడు, మన హృదయాన్ని ట్యూన్ చేస్తున్నాడు. ఆమేన్. మనం ఎక్కడ ఆనుకోవాలో చెప్తున్నాడు. ఇప్పుడు నీకు ఎంత పౌరుషం రావాలో తెలుసా? నేను సమస్తం వెళ్తాను, నేను లోపరుచుకుంటాను. లోపరుచుకోవటం అంటే అధికారం, అంటే పరిపాలన, అంటే ఇంకా రావాలి. నేను చెప్పినట్టు అది వినాలి. ఆమేన్. నీకు పవర్ ఉంది. స్తుతి కలుగునుగా. నీకేముంది? నీకు పవర్ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, చివరస్తలు నిలబడతాడు, బక్కగా ఉంటాడు, గాలిస్తే కొట్టుకుపోతాడు, అసలు ప్రాణమే. సీఎం కారు వస్తుంది, పిఎం కారు వస్తుంది, చెప్పండి, టాటా బిర్లా, మనకి బలం ఏముండదు, ఇంత టోపు ఉంటుంది. ఎందుకు? లోబడుతున్నాడా సీఎం? పిఎం లోబడాలా? ధనికులు లోబడాలా? బిజినెస్ మెన్ లోబడాలా? నీ మీద నీ సారు బాగా కేకలేస్తాడు, వాడు ఏమేమను ఆగాల? లోపరచాలి. పవర్ శక్తి అనండి. పవర్ ఎక్కడిది? పవర్ ఆదికాండం 26లో 1:26 ఉన్న పవర్ తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మనకు అనుగ్రహించాడు. ఎక్కడిచ్చాడో తెలుసా మీకు? చూడండి, ఎక్కడ పొందుకునే పవర్ని ఎవరు? 1వ అధ్యాయం యోహాను సువార్త 1:12లో పొందుకున్నాం మనం. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారము వారి శరీరచ్చ వల్ల కానీ మానసిచ్చ వలన కానీ పుట్టినవారు కారు. వారు ఎవరి ద్వారా పుట్టారు? దేవుని వలనే పుట్టారు. ఇది పవర్. క్రీస్తు యేసులో నీకు బాప్తిసం పొందని మీరందరూ ఏమని ధరించుకున్నారు? దేవుని పిల్లలు అనగా మీరు దేవుని వారసులు. ప్రభు అందుకనే నా వైపు చూడండి, యేసు ప్రభు వారిని శోధిస్తున్నప్పుడు సాతానుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే,
ఏం చెప్పాడంటే, ఇదంతయు నాకు అప్పచెప్పబడి, నాదనలేదాడు. ఊరికి మీరు సాతాను మీద తోసేస్తాం మనం అన్నీ. ఏం చేస్తాం? తోసేస్తాం. నువ్వంటే సాతాను పేరు చెప్తాం మనం. నువ్వంటే సాతాను పేరు చెప్తాం. అన్నీ వాని మీద అబద్ధాలు చెప్తాం మనం. అస్సలు వాడు చేయకపోయినా వాని పేరు మాత్రం బలంగా వాడుకుంటాం మనం. వాడు ఏం చెప్పాడు తెలుసా? ఇదంతయు నాకు అప్పచెప్పబడి ఉంది అన్నాడు. ఇది నాది కాదయ్యా, ఈ నాకు అప్పచెప్పబడింది అన్నాడు. అదే మాట దేవుడు కూడా అన్నాడు, ఈ లోకాధికారి నా యొద్దకు వస్తున్నాడు అన్నాడు. ఈ లోకానికి ఎవడాడు? అసలు వాడు అధికారి. లోకానికి అధికారి ఎవరు? ఆదాంకి అప్పచెప్పాడు కదా, ఏలమన్నాడు కదా. ఈ అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? సాతాను చేతిలో పెట్టేశాడు. ఈయన మొత్తం కోల్పోయాడు. మరలా తిరిగి మీరు గమనించండి, కోల్పోయినప్పుడు ఆదాం ఏమైనాడు? దిగంబరుడైనాడు. మళ్ళా రాజ్యం తీసుకురావడానికి, అధికారం తీసుకురావడానికి యేసుప్రభు ఏమైనాడు? మళ్ళా దిగంబరుడైనాడు. మీకు అర్థమవుతుందా? ఏ చెట్టు పండు అయితే తను తిన్నాడో అదే చెట్టు శిలువగా మారాడు. ఏ తోటలో పట్టబడ్డాడో అదే తోటలో ఆయన ప్రాణం పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఆ సీక్వెన్స్ చూడండి మీరు ఎలా ఉంటుందో. అడ్డకొయ్య నిలుకొయ్య ఏమనుకుంటున్నారు మీరు? ఒక మొద్దు, 2 మొద్దులు. ఏ చెట్టునైతే అది మోసం చేసిందో, ఏ చెట్టు అయితే మనిషిని మోసం చేసిందో ఆ చెట్టే 2 కొయ్యలుగా మార్చుకున్నాడు. ఏదైనా తోటలో పాపం అయితే గెచ్చమైన తోటలో పట్టబడ్డాడు. ఏదైనా తోట ఓడిపోయింది, గెచ్చమైన తోట గెలిచింది. ఏదైనా తోట మరణం, గెచ్చమైన తోట పునరుద్ధానం, జీవం. ఏదైనా తోట చెట్టు మరణం, దురాశ, సిలువ జీవం, నిత్యత్వం, రాజ్యాధికారం. ఇది క్రైస్తవుడి జీవితం. ఇలా అనుకోవాలి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు. స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు చెప్పలేదు, లింగ భేదం చేయడు దేవుడు. నిన్ను కూడా బలంగా వాడుకుంటాడు. పండిత రమాబాయిని వాడుకున్నట్టు వాడుకుంటాడు. నూతన నిబంధనలో ప్రవక్తినులు ఉన్నారు. స్తుతి కలుగునుగాక. వాడుకోవటం అంటే మైకి పట్టుకోవటమో, ప్రసంగం చేయటమో, ప్రార్థించటమో కాదు. ప్రజలు రివల్యూషన్ తీసుకొస్తావు నువ్వు. మేరీ తన 3 బిడ్డల కోసం పోరాటం చేస్తుంది. అమ్మలతో పోరాటం చేస్తుంది, అయ్యలతో పోరాటం చేస్తుంది. అవునమ్మా? అన్నలతో పోరాటం చేస్తుంది, సమాజంతో పోరాటం చేస్తుంది. పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, నా దేవుడు నా బిడ్డలు అలా ఉంచినా పర్వాలేదు, కానీ నేను దేవుని కోసమే బలిచ్చానని చెప్తుంది ఆమె. ఈ 3లో ఒక రెవల్యూషన్ రావాలి. భక్తిని మీరు ఎప్పుడు కూడా భక్తిని మీరు కొనసాగించబడకు, శక్తి మీద ఆధారపడాలి. స్తుతి కలుగునుగా. ఈ 2026 ఏంటంటే తెలుసా? లోపరుచుకునే స్థలం, సంవత్సరం. లోపరుచు నువ్వు. ఇప్పుడు ఎప్పటివరకు శరీరం నిన్ను ఏలింది, ఇప్పుడు దాని ఏలు. ప్రవచించేస్తున్నామంలో, అన్య భాషలు మాట్లాడేస్తున్నామంలో, కృపావరలు గురించి మాట్లాడేసుకరిస్తున్నామంలో, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసమైన వరం. ఆ 48 అవర్స్లో దేవుడిచ్చిన వాగ్దానాలు ఇవే. అందుకే అది దయ్యం మిమ్మల్ని ఇక్కడ ఉండనేలేదు. ఇప్పుడు చెప్పాలి సాతానుడని. దయ్యం ఎందుకు ఉండనేలేదు? మీరే ఉండలేదు. మీకు పండుగలు వేయలేంత పరిస్థితి వచ్చింది, కానీ శక్తిని పొందుకోవటానికి 48 అవర్స్ మీరు ఇవ్వలేకపోయారు టైం. ఈ 48 అవర్స్ ముందు ప్రకటించామా, వెనక ప్రకటించామా? అప్పుడు మీరేం చేసుకోవాలి? ప్లాన్ చేసుకోవాలి కదా. చేసుకోవాలా వద్దా? ప్లాను చెప్పండి. చేసుకోవాలా వద్దా? ఈ 48 అవర్స్ నీ జీవిత ప్రణాళికలో, నీ ప్లాన్లో ఉండాలి. ఉండి ప్రభు దగ్గర పెట్టాలి. ఎందుకంటే నువ్వు లోపరుచుకునేవాడివి, లోపరుచుకునే దానవు. ప్రభు మరల కృప చూపాడు మనకు. స్తుతి కలుగునుగాక. పోయిందని అడగట్లేదు దేవుడు. రెవల్యూషన్ రేస్ అవ్వాలి. మనం రేస్ అవ్వాలి.
పొద్దున్న లేచి అడగాలి, నన్ను చామంటావా బ్రతకమంటావా అనాలి. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక్క ఆత్మనిస్తే బ్రతుకుతలే, చచ్చిపోతానాలి. నన్ను చామంటావా బ్రతకమంటావా అనాలి ప్రభు దగ్గరికి మోకరించి. ఎందుకు చేస్తావురా అని అంటే, ఒక్క ఆత్మ నాకు ఈరోజు ఇవ్వకపోతే చచ్చిపోతుంది దేవా అనాలి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, దేవుణ్ణి ఎంత సంతోషిస్తాడు రా, ఇదే కదా నాకు కావాల్సింది అంటాడు ఆయన. ఏమనాలి? మీరు ఏమనాలి? ఫస్ట్ మాట చెప్ప. ఇక లోపరచాడు నీకు దేవుడు. నన్ను చామంటావా బ్రతకమంటావా? ఆయన అంటాడు, నేను చచ్చిపోయింది నీకోసం బిడ్డ, నువ్వు స్వార్థ కోసం చేస్తా అంటున్నావు చూడు, నువ్వు లోపరుస్తాను, నీకు లోపరుస్తాను. నీకోసం జనములు ఉన్నారు, వేచి చూస్తున్నారు. 4 కాళ్ళ జంతువులు నీకోసం ఏర్పాటు చేశాను, ఆకాశ పక్షులు నీకోసం ఏర్పాటు చేశాను. అందరితో దూరంలో ఉంటారు, వాళ్ళను కూడా నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను. నీ పాదాల మట్టి నాకిస్తాను. చదవరు ఎప్పుడైనా వాక్యం? మీరు చదివారా? చదువుతారా? చెప్పండి. రోషం ఉందా? తలకాయ ఊపితే ఎట్టుంటుంది సొలొమోనమ్మ? ఇగో మోసకు 120 సంవత్సరాల బలం చావలేదు సొలొమోనమ్మ. నీకు వయసు పెరిగింది, నీ బలం చావదు. ప్రైజ్ ద లార్డ్. మన వయసునప్పుడు మనం ఆధారం చేసుకోవడం, మన దేవుని ఆధారం చేసుకుందాం అంతే. లేకపోతే ఇప్పటికి నాకు అన్ని ఉండేవి. 60 సంవత్సరాల మాటల చదువుతారా? ఇంకో మాట, అరికాలు మట్టి నాకు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఎవరిని అనుకున్నారా? పుష్ప ఎవరితో నాకు ఇస్తానడు? చూడు, యెషయా గ్రంథం. ఇంకా నీ ప్రసంగానికి పోలేదు, నా టైం అయిపోయింది. పోకపోయినా టైంలో ముగించాలని నేను మార్మల్స్ పొందాను. మీరు పొందిరో నాకు తెలియదు. ఎంతరా బిడ్డ? చదువు ఏముంది? అబ్బబ్బబ్బబ్బా, ఎరుగుడ్రా బిడ్డ నువ్వు. ఇప్పుడు అందరు చదవండి. వచ్చిందని చెప్పండి. 23 49 చదువు బిడ్డ. నీ పాదాల ధూళి నీ పాదముల ధూళి చెప్పండి. రాజులు నిన్ను అది ఏముంది చెప్పండి రా. రాజులు నిన్ను, రాణులు నీకు పాలిచ్చే దాసులుకుంటారు. రాణులు నీకు అబ్బా. తర్వాత నీ పాద ధూళి, ఏ ధూళి? సువార్త చెప్పువాని పాదములు పర్వతములతో సుందరమైన ధూళి. అది తల రాబా కంద నలోరి లా రాబా సిక్క లా రాబా సియా. నడిచి నీ మడమలు పగిలిపోయి, నీ చెప్పులు తెగిపోయి, లేకపోతే నువ్వు అలసడబడి నీ పాదాలు తిమ్మిర్లు బట్టి అలసిపోయి సొమ్మసిల్లి నువ్వు పడిపోవచ్చు సువార్త చెప్పి. స్తోత్రం కలుగునుగాక. ఆ ధూళికి అంత శక్తి ఉంది. నువ్వు నడిచిన ప్రతి స్థలం అభిషేకించబడుద్ది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఒక రెవల్యూషన్ వస్తుంది. నువ్వు అడుగుపెట్టిన స్థలంలో ఎవరో ఒక సంఘం స్థాపిస్తారు. స్తుతి కలుగునుగాక. నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి విషయానికి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు చూడకపోవచ్చు, ఫలితం దేవుడు ఇస్తాడు అక్కడ. ఇక మనం రక్షించబడిన ఫలితం మనది కాదు. మన కోసం కన్నీరు గార్చిన వారు ఉన్నారు. వారి పాదధూళి విలువైనది, దాన్ని వ్యర్థం చేయొద్దు. ఏం ప్రసంగాలు కావాలి? దేవుడు నిన్ను దీవిస్తాడు, బతికిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఎల్కేజీ ప్రసంగాలు ఇవన్నీ. ఇప్పుడు 2020లో మనకు ప్రమోషన్ కావాలి. డాడీ ఏంద్రా
చిన్న పిల్లలకే స్కూల్ చెప్పమంటున్నారు డాడీ. మరి ఏమైందిరా? జీతం చాలా వస్తుంది డాడీ. మరి ఇప్పుడేమైందిరా? నేను పెద్ద పిల్లలకి చెప్పాలి డాడీ, నేను 10th క్లాస్ పిల్లలకి చెప్పాలి. అదే కదా, నాకు తక్కువ వచ్చినా పర్వాలేదు డాడీ, మళ్ళీ ఈ స్కూలే కావాలి డాడీ. ఎందుకు? ఎడ్యుకేట్ చేశాను నేను పిల్లల్ని. దేవుడు నాకు ఇచ్చిన తలంతో చిన్న పిల్లలది కాదు, పెద్ద పిల్లలది. అవునా? ఇప్పుడు నీ వయసు చిన్నతనంతో ఇంకా ఎల్కేజీ బోధలది కాదు, చప్పట్లు కొట్టేది. అన్న బాగా చెప్పాడు అంటారు కానీ దేవుడు బాగా మాట్లాడాడు అంటారు. పోనీ దేవుడు అన్న ద్వారా మాట్లాడని కూడా అనొచ్చు కదా. నేను ఒక వాక్యం రాసుకున్నాను. సంఘం దైవజనుడి ముఖ దర్శనం చేయాలి, దైవజనుడు దేవుని ముఖ దర్శనం చేయాలి. అప్పుడు ఇది చూడండి, దైవజనుడి ముఖ దర్శనంలో నుండి సంఘం ఉజ్జింపబడితే ఆ సంఘం యొక్క ముఖ దర్శనంలో నుండి లోకం ఉజ్జింపబడాలి. ఇది సీక్వెన్సీ. మండండి, ఏమైద్దో మండండి 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 ఒక్కడని నోరేసి మండుతానొచ్చు కదండి. మండండి. మీరు కేకలు వేస్తుంటే, మీరు అల్లలే చెప్తుంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఎవరైనా సంఘానికి వచ్చినా వాళ్ళు ఉజ్జింపబడతారు. మీరే సున్నం కొట్టిన గోడల్లాగా, మీరు కాదు వేరే వాళ్ళు. అయితే మీరేం చదువుతారు అంటే, మీకు ఒక వాక్యం బాగా గుర్తుంటుంది. మన ఇజ్రాయెల్ గారు చెప్పారు కదా, మీరు స్త్రీలను, అది మీ హృదయంలో ఉంటట్టుంది. దేవుడు చెప్పాడు స్థిరంగా ఉండమని, కుర్చీ కదలొద్దు, మనిషి కదలొద్దు. దీనికోసం ఆ వాక్యం కాదు. ఒక్కసారి ఏం చేయాలి తెలుసా, మీరు నిలబడి అల్లేలని చెప్పండి, వెనకోళ్ళు ఉజ్జింపబడతారా, బలహీనులు ఏమవుతారు? సలోమమ్మ గట్టి చెప్పు, సలోమమ్మ బలపరచబడతారు. సున్నం కొట్టిన గోడల్లాగా, అట్లా ప్రాణం లేని గోడలాగా, సున్నం కొట్టిన గోడ అది ఆ సందర్భం వేరు. కానీ ప్రాణం లేని గోడలాగా, రాయిలాగా, దేవుడు మమ్మల్ని రాళ్ళలాగా. మీరు ఇంకో వాక్యం చేయాలి, మేము సజీవమైన రాళ్ళం అని. కానీ రాళ్ళు అన్నాడు కానీ జీవం ఉందమ్మా, జీవము లేని అది కాదు. రాయలేం కానీ మనం జీవము కలిగిన రాళ్ళం, మనం కదిలే రాళ్ళం, నాట్యమాడే రాళ్ళం, గంతులేసే రాళ్ళం, ప్రార్థించే రాళ్ళం, దీవించే రాళ్ళం, లేపే రాళ్ళం, మోసే రాళ్ళం. ఈ రాయి మనం 2 గంటల గమ్ము కుర్చీకి ఉంది, అతక్కపోయి. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడచ్చు, ఏంటి ఏమన్నారు? చీరలు అతుకుపోయి 2 గంటలు అతుకుపోయే గమ్ము ఏమి ఇక్కడ లేదమ్మా, పేవుకి లేవు. సంఘం ఉద్యమం ఎట్లా పడుతుంది? అదే చెప్పాను నేను. 3 సంవత్సరాలు, నేను కాదు దేవుడు, 3 సంవత్సరాలు టైం అయిపోయి ఉండొచ్చు. అంజూరపు తోట, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అన్నాడు బాబు. దాని అర్థం చేసుకోండి మీరు. నీవు ఆ తోట అంతటిలో అంజూరపు చెట్టే కనపడొద్దండి. అది ఏ చెట్టు అయినా సరే, అంత ఒక కలర్ ఉండి ఇది ఒక్కటొక తిరుగుండి దేన్ని చూస్తాం మనం? అందుకే నేను లోకం ఏం చేస్తా, దిష్టి బొమ్మను తెలిపాడు, నా బిల్డింగ్ చూడొద్దని బొమ్మను పెట్టుద్ది. అది అంటే అంజూరపు చెట్టు ఒక ప్రత్యేకమైన ఆ తోటలో. నువ్వు అలా ఉండాలి సంఘంలో. అందరు ద్రాక్ష తోట అయితే నువ్వు అంజూరపు చెట్టు అవ్వాలి. దేవుడు వచ్చి ద్రాక్ష తోటతో మాట్లాడట్లేదు, అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ద్రాక్ష తోటలాగా ఉంటా అంటే నువ్వు ఉండు, దాంతో మాట్లాడట్లే ఆయన. నిజంగాండి, నేను ద్రాక్ష ఏంటి అంజూరపు తోటలో వెళ్ళి చూసామండి. ఎట్లా కోస్తున్నా తెలుసా మీకు? పొక్లీన్ ఇవి జేసీపీలతో కోస్తున్నారండి. ఇప్పుడు జేసీపీలు ఒక్కొక్క తోటలో 3-4 జేసీపీలు ఉన్నాయి. మనుషులు కోయట్లు ఇప్పటికి కూడా. మేము మొత్తం సముద్రం దగ్గరికి వెళ్తుంటే ఆ అంజూరపు చెట్ల దగ్గర జేసీపీలు వెళ్ళి ఇట్లా కట్ చేస్తున్నాయి. అవి మనుషులు కాదు. ఏం ప్లేస్ అండి అది! అంత బలమైన పంట. నువ్వు అలాగే
స్తుతి కలుగును గాక. ఈ 2026లో నువ్వు సంఘంలో ఎలా ఉండాలి? ద్రాక్ష చెట్లాగా ఉంటావా? అంజూర చెట్లాగా ఉంటావా? అంజూరపు చెట్టు. ఆయనకు కావాల్సిన అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు నువ్వు వరిస్తే ప్రత్యేకమైన దానివే, నువ్వు గంతేస్తే ప్రత్యేకమైన వాడివే. కొందరికి బోరు కొట్టవచ్చు, కొందరు ఇసికిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తాడు. నీ మంటను చూస్తాడు. యాక్షన్ కాదు, నీ మంటను చూస్తాడు. మంట మండుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. నువ్వు మౌనంగా ఉంటున్నావు, నీకు మంట తగలట్లేదని అర్థం. సొలొమోను ఇటే చూడు. సొలొమోను, మీరు ఒక పని చేయండి, మిమ్మల్ని ఎవరు పలకరేద్దంటే చర్చి నింపేయండి. ఆ కన్ఫ్యూజన్లో మిమ్మల్ని చూడను. ఈ గొడవలేని పని. మీరు నిద్రపోయిన సంబంధం లేదు. ఇక మీరు తక్కువ మంది బట్టి మొక్కలకు చూడాల్సి వస్తుంది. ఈ చర్చి ఇది నింపేసి ఈ గొడవ అంతా మనకి ఎందుకని చెప్పి వాళ్ళని పోగు చేసుకొని వచ్చి ఇది నింపేసినాం అనుకోండి, ఇక కొంచెం కష్టమే కదా ప్రతి ముఖం చూడటానికి. కానీ ఒక విషయం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కొందరి మీద గురి పెడతాడండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు పలకరిస్తుంటాడు ఆయన. నీ పేరు అక్కడ పలకరించబడిందంటే ఆ రోజు నువ్వు ఒక ప్రత్యేకతని అర్థం చేసుకోవాలి. అది హెచ్చరికైనా, ఉద్దేశపూర్వకంగా అయినా, గద్దింపైనా, ఉత్సాహమైనా. నేను మొన్న ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అని ప్రార్థన చేసి నేను ఒక మంచి తండ్రిగా ఉండాలి. ఒక మంచి అంటే తండ్రి అంటే ఆత్మీయ తండ్రిని, ఒక మంచి ఆత్మీయ తండ్రిగా ఉండాలి. ఒక ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. నీ మనసు కలిగిన వాడిగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తుతిస్తున్నా. నేను స్తుతిస్తుంటే నాకు ఇంకో ఆలోచన వస్తూ ఉంది. దైవజనుడి నీ అంతరంగాన్ని చూసిన వాడికి నీకు అర్థమైంది. నీ ముఖం చూస్తే వాళ్ళు నేను అర్థం చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆమేన్. ఇప్పుడు దైవజనుడైనా తల్లి అయినా తన డిటెక్టర్గా కనపడతాడు పిల్లలకు. అవునా? ఎలా కనపడతాడు? ఈ బిడ్డ కూడా ఎలా కనపడతాం మనం? మా మమ్మీ ఇంటికి వెళ్తే, మా డాడీ ఇంటికి వెళ్తే డిటెక్టర్లా కనపడతాం. కానీ అంతరంగం చూస్తే నా కోసమే కదా అన్నట్టయితే కష్టం. అంతరంగం వాళ్ళు చూడటం కష్టం. హార్ట్కు టచ్ అయ్యండి అనుకోండి విశ్వాసి, వాడు ఎప్పుడైనా వర్ధిల్లుతాడు. ఈ పేస్కు టచ్ అవ్వకూడదు, హార్ట్కు టచ్ అవ్వాలి, ఈ గుండెకు టచ్ అవ్వాలి. స్తుతి కలుగునుగా. ఈ శబ్దానికి అవ్వాలి. ఈ శబ్దం ఎప్పుడు కూడా మనల్ని గొప్ప కార్యాలు తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నాడు? ఏమై ఉండాలి మనం? ఈ 2020 ఏంటి అసలు? లోపరుచుకునేది ఏలేది. రాజులు వచ్చి నీ యొక్క పాదాలను ఏం చేస్తారు? తాకుతారు. స్తుతి కలుగునుగా. అసలు ఏంటండి ఇది? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఆమేన్. నువ్వు పట్టుకోవాలి దీన్ని. నన్ను అలాగ చెయ్యనాలి, అలాగ మండింపు చేయనాలి, అలా జరుగుతున్నది వందనాలు చెప్పాలి, స్తుతించాలి. మీ మీద మీరు ఆధారపడొద్దు, మీ బ్రతుకు మీద మీరు ఆధారపడొద్దు. మీకున్నది దేవుడిచ్చింది. అది ఆ దేవుడి మీద ఆధారపడితే అవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. వాటి స్వభావం మారిపోద్ది, ఉద్యోగ స్వభావం మారిపోద్ది, కుటుంబ స్వభావం మారిపోద్ది, పిల్లల స్వభావం మారిపోద్ది, మైండ్ మారిపోద్ది, జ్ఞానం మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, అసలు టోటలే మారిపోతుంది. అది 2026. అలా అనుభవించాలి, అలా చెప్పాలి. అలా నువ్వు చెప్పాలి, నువ్వు క్లెయిమ్ చేయాలి, వాదించాలి కోర్టులో, పీనల్ కోర్టులో చెప్పాలి. పలాన్ నెంబర్, పలాన్ దాంట్లో ఇలా ఉంది, లా రాజ్యాంగం ఇలా చెప్తుంది. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఇదిగో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23 వచ్చిన చూడు అనాలి జడ్జికి. అవునా? ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు? రైట్ క్లెయిమ్ చేయాలి. స్తుతి కలుగునుగా. అడుగుతారు, అన్న వాగ్దానం కోసం కనిపెట్టావా? దేవుడు నీతో మాట్లాడా అని అడుగుతారు నన్ను. నేను కనిపెడతాను, ప్రార్థన చేస్తాను, కానీ నేనే క్లెయిమ్ చేస్తాను వాక్యాన్ని. అబ్రహాం క్లెయిమ్ చేసినట్టుగా చేస్తాను, యాకోబు క్లెయిమ్ చేసినట్టుగా చేస్తాను. ఇవన్నీ మన రాజ్యాంగం కదా, మన హక్కు కదా. దేవుడు నాకు ఆ ప్రేరణ ఇస్తాడు. నేను చెప్తాను, ఆ దేవుడు ఇచ్చినగా నేను చెప్తాను, కొంచెం తెలివి ఎక్కువ చేసి, ప్రభువా నేను క్లెయిమ్ చేస్తున్నా, ఈరోజు నిక్షేమగా ఆస్వాదించాలి, నిక్షేముగా విస్తరింప చేయాలి.
పోయినసారి అదే, ఈసారి అదే. ఆమేన్. నువ్వు చెప్పావు కదా, ఇంకా దేవుడు తప్పుకుంటాడా? నువ్వు చెప్పావు కదా. విశ్వాస ప్రాబ్లం ఏంటంటే క్లైమ్ చేయదు వాక్యాన్ని, వాగ్దానాలు ఎత్తిపడరు. వాక్యం ప్రార్థించేటప్పుడు వాగ్దానం ఎత్తిపట్టు, ప్రార్థించేటప్పుడు వాక్యం ఎత్తిపట్టు, వాక్యంలో దైవజనుని ఎత్తిపట్టు, సంఘముని ఎత్తిపట్టు, సహోదరులు ఎత్తిపట్టు. మీకు విషయం తెలుసా, నేను పోయిన సంవత్సరం మాట్లాడాను రాజు వాళ్ళ ఊరి దగ్గర. ఎవరమ్మా మనం వెళ్ళింది? రాజు వాళ్ళ ఊరు, ఉదయ వాళ్ళ ఊరు దగ్గర సిటీ ఉంటుంది కదా, అది సిటీలో దిగాము మనం, దాన్ని ఏదంటారు, గొప్ప దైవజనుడు ఆయన. పెద్ద మీటింగ్ రా, ఎట్లా పెడతారంటే ఇట్లా విశాలంగా మీటింగ్ పెడతాడు. మండపేట నుంచి ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ రాజలూరు. మండపేటలో దైవ సేవకుడు అన్న పేరు ప్రసాద్ పాలన్న. థ్యాంక్ యూ ప్రసాద్ పాలన్న. నన్ను వెళ్ళి అన్నున్నాడు ఏందని చెప్పి నేను ఫోన్ చేశాను. ఇక్కడ పాస్టర్కి ఫోన్ చేశాను. ఇక్కడ వాళ్ళు టచ్ అయి ఉంటారు. భద్రేష్ తమ్ముడు, నేను ఇట్లా మండపేట వచ్చాను, అన్నున్నాడని అడిగాను నేను. అయ్యో అన్న మీటింగ్ జరుగుతున్నాయి అన్న ఉన్నాడన్నా అని ఎమ్మటే అన్నకు ఫోన్ చేశాడు. అన్నకు ఫోన్ చేయగానే ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్న రండి అని. రాజులు పంపించారు. స్పీకర్లు పెద్ద 6 స్పీకర్స్ ఉన్నారు ఆ రోజుకి. రాజశేఖర్ గారి, నేను వెళ్ళిన రోజు రాజశేఖర్ గారి తమ్ముడు మన మదనపల్లి రాజశేఖర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు వేదనాయకం గారు, ఆయన స్పీకరు, ఆయన స్థానం అది. ఆమేన్. నన్ను అన్నా నీకు విమానం, నేను ఫ్లైట్ బుక్ చేస్తాను, నువ్వు ఉండాలని చెప్పి ఉంచాను. నన్ను స్తోత్రం కలుగునగా ఉండాలని ఉంచి ఆ సేవకుడు, ఇప్పుడు ఇక్కడ భద్రశీలు అందరూ వెళ్తారు కదా, ఎందుకు ఎంత స్టోరీ చెప్పానంటే ఒక దానికోసం చెప్తున్నా. ఆ దైవజనుడి గురించి ఒకసారి భద్రేష్ గారు ప్రసంగం మాట్లాడమన్నారంట. లైవ్ కదా ఇది, హల్లెలూయా. మాట్లాడాడు, తప్పేం లేదు, మాట్లాడేటప్పుడు చెప్పారంట, ప్రసంగం నీకు ముందు ఇచ్చింది నువ్వు వాక్యం చెప్పటానికి కాదు, నీ ఇక్కడున్న దైవజనుడి గురించి చెప్పటానికి. ఆ దైవజనుడు ఎత్తిపట్టు సంఘంలో, స్తోత్రం కలుగునగాక. నువ్వు చెప్పటం కాదు, నీ వాక్యములో నీ సందేశంలో ఎవరు ఉండాలి? దైవజనుడి పరిచర్య ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆ పరిచర్య ఆ దైవజనుడి వైపు చూస్తుంది చెప్పట సంఘము అటువైపు వాళ్ళని దృష్టి మళ్లించాలి. ఒకసారి వాళ్ళ సంఘంలో చెప్పాను. తర్వాత ఆ రోజు ఏం తమ్ముడు భద్రస్ తమ్ముడు ఎలా ఉంది అని అంటే, అన్న నాకేం తెలుసు అన్న, మన హైదరాబాద్ నేర్చుకున్న ప్రకారం వేసేసారన్న మొత్తం ప్రసంగం. అప్పుడు నాకు చెప్పారన్న, దైవజనుడి గురించి చెప్పమని చెప్పారన్న వాళ్ళు. ఒక విషయం తెలుసా, మొన్న ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగింది. గ్రేస్ గారు వచ్చారు. గ్రేస్ గారు వచ్చినప్పుడు బిహెచ్ఎల్లో కేఆర్డి ప్రసాద్ అన్నకు ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఎమ్మట వాళ్ళు వచ్చి చెప్పారంట, పక్క వాళ్ళు వచ్చి, ఏం ప్రార్థన చేస్తారు ముందు మీరు, అన్య భాషలు మాట్లాడండి, దైవ సేవకుడు గురించి ప్రార్థన చేయండి అన్నారంట. ఎట్లా పరిచర్య విస్తరించబడుతుంటారు మీరు? ఆమేన్. చేతులు ఎత్తండి ఒకసారి. నువ్వు ద్రాక్ష తోటలో ఎవరు నువ్వు? 2026 ఎవరిది చెప్పు, పక్కోళ్ళకి ఎవరిది? యేసునామములో చెప్పు, యేసునామములో. 9 నిమిషాలు ఉంది, ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. నేను 9 క్లోజ్ చేస్తాం. నేను మారుమనసు పొందానని చెప్పాను మీకు, రైట్. 4 మీరు కూడా పొందారా? హల్లెలూయా, అందరం పొందాల్సిందే. రైట్. 4వ అధ్యాయం 34, 35 వచనం. ఇంకా యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవుడి మాట దీవించుడుగాక. ఎవరితో చెప్పారు ప్రభు అని అంటే, మీకు పైన చదివితే చాలా అర్థమవుద్ది. 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు
తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా ఆ, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించయు నాకు ఆహారమునై ఉన్నది. ఆమేన్. ఇక్కడ మీరు గమనించినట్టయితే యేసు ప్రభువారు వాళ్ళ దృష్టిని మరల్స్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు దేవుని వాక్యాన్ని శిష్యులు ఏం చేస్తున్నారంటే, ఆయన ఏమన్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నా పని, అందుకైన భుజించుటకు మీకు తెలియని 32 వచనం, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, అప్పుడు కిందేమనుకుంటున్నారు, అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పితే 33 ఏమనుకుంటున్నారు, ఆయన శిష్యులు భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అన్నాడు. నా వైపు చూడండి, శిష్యులు అక్షర రూపముగా ఆలోచన కలిగి ఉన్నారు. అవునా? దేవుడు ఆత్మరూపిగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ సందర్భం చక్కగా అర్థం కావాలంటే అదే సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి 58 వరకు చక్కని సందర్భం ఉంటుంది. 52 నుంచి 58 వరకు చక్కని సందర్భం ఉంటుంది. అంటే అదంతా చదవలేం, కానీ ఒక మాట చదవచ్చు మనం. ఏంటి అని అంటే 2 మాటలు చదవచ్చు. నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారం. అదంతా అయిన తర్వాత ఈ 60వ వచనం, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవని వినగలడని చెప్పుకొనిరి. మీకు అర్థమవుతుందా ఎలా వింటున్నారు వీళ్ళు? ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? అక్షర రూపంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆత్మ సంబంధంగా రిసీవ్ చేసుకోవాల్సిన శిష్యులు, ఆత్మ సంబంధంగా రిసీవ్ చేసుకోవాల్సిన జనసమూహము, వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ వాక్యాన్ని అంటే అక్షర రూపంలో ఉన్నది ఉన్నట్టుగానే వారు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ 2026 ప్రభు ఆత్మ మన మీద పని చేయునుగాక, పని చేయునుగాక. ఆయన నేను జీవాహారాన్ని నన్ను తినండి, నా శరీరము తినండి, నా రక్తం తాగండి అని అంటే నిజంగానే ఒక మృగము ఒక వ్యక్తి మీద పడి పచ్చి మాంసం తిన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారు. ఉడకబెట్టుకొని తింటామా, పచ్చిగా తింటామా, ఈయన తినమంటున్న మనిషి మాంసం ఎలా తింటాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆత్మరూపంగా మాట్లాడుతున్నాడు. అందుకే నేను 35 వచనం చెప్తుంది మనకు, మీకు అర్థం కాలేదు బిడ్డ, మీ తలలు పైకెత్తండి అన్నాడు. మీ కన్నులు, స్టడీ బైబిల్లో ఉంటుంది, మీ తలలు పైకెత్తండి అంటాడు. స్టడీ బైబిల్ ప్రతిసారి నేను అంటున్నాను కాబట్టి స్టడీ బైబిలే కరెక్ట్ అని అన్నిసార్లు అనుకోకండి. అది కూడా పరిశీలన చేయాల్సిన గ్రంథమే. అందరూ వైపు చూడండి. మీ తలలు, మీ కన్నులు ఏం చేయాలి? కన్నులు ఎత్తాలంటే ఏం చేయాలి? తలపైకి ఎత్తాలి. అంటే ఇప్పటివరకు వీళ్ళ తల ఎక్కడుంది? ఈ భూ సంబంధమైన విషయాల మీద ఉంది. అలా కాదు, మీరు మీ తలలు పైకెత్తండి అన్నాడు. తలలు పైకెత్తిన తర్వాత ఏమన్నాడంటే, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది అన్నాడు. ఇంకెన్ని నెలలు? 4 నెలలు. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక పంట కోసిన తర్వాత ఇంకొక 4 నెలలు గ్యాప్ తీసుకొని ఇంకో పంట వేస్తారు, పంట కోస్తారంట. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే అప్పుడు అన్నాడు, మీరు అప్పటి వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా పంట ఉంది, ఇప్పుడు కూడా మీరు కొయ్యొచ్చు. ఏదో ఒక సమయం ఉందని మీరు ఆలోచన చెయ్యొద్దు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రెడీగా పంట ఉంది. మీరు కొయ్యకపోతే అది వాడిపోద్ది, మీరు కొయ్యకపోతే వాడిపోద్ది. శోభన వైపు చూడు, రాసుకొని. ఫస్ట్ పిలుపులను చెప్పాడు, కోత ఇస్తారముగుంది, పనివారి కోసం ప్రార్థించమని అన్నాడు. ఈ 2026లో మన దృష్టి పైకి ఉండాలి. ఇదొక్కటే మాట. హల్లెలూయా. మన దృష్టి ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. లోతు దృష్టి పచ్చదనం మీద ఉంది, అబ్రాహాము దృష్టి దేవుని వైపు ఉంది. అప్పుడు వచ్చి అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహ్మా నీ కన్నులు పైకెత్తు. ఎందుకయ్యా? నీ కన్నులు పైకెత్తితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులను చూడాలి. ఈ 4 వైపులను చూడాలంటే నీ కన్నులు పైకెత్తాలి. నీ సహోదరుడి కన్నులు కిందున్నాయి, నీ కన్నులు అలా ఉండొద్దు. 2 జనాలు ఉన్నారు,
ఒకటి లోతు వంశము, ఒకటి అబ్రాహాము వంశం. అబ్రాహాము వంశము వాగ్దాన పురుషుడు, రాజ్య సంబంధులు. స్తుతి కలుగునుగాక. మనం ఏ సంబంధులం? మనం ఇప్పుడు ఈ 2020 రెట్టెత్తాల కన్ను పైకి వెళ్తే నీకేమర్థమైపోద్ది? కొడవలి నీ చేతిలో ఉంటుంది. కొడవలి నీ చేతిలో ఉంటే నీకేమర్థమైపోద్ది? కొయ్యాలి. కొయ్యకపోతే పంట ఏమైపోద్ది? మిర్యాలగూడలో నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను. ఆ సంవత్సరం విపరీతమైన పంట పండింది. అప్పుడు కోత మిషన్లు ఇంత లేవు, కోత మిషన్లు ఇట్లా లేవు. కూలి వాళ్ళు దొరకక పంట రాలిపోయింది. నేను లిటరల్గా చూశాను. కోత ఏమైపోయింది? కూలి వాళ్ళు ఏమైనారు? దొరకలేదు, సరిపోలే కూలి వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ పంటలు వచ్చేసరికి, సమృద్ధి పంట అంతటి వచ్చేసరికి, రాష్ట్రమంతా సమృద్ధి పంట వస్తే ఇంకో రుచికొస్తారు. ఇప్పుడు కోత మిషన్లు ఉన్నప్పుడు కోత మిషన్లు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కోత మిషన్లు తయారు చేయలే. మనమే కోత మిషన్లో, మనమే జీవము కలిగిన వారం. జీవం లేని మిషన్తో ఆయన కోత గోయించుకోవాలనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు ఆయన. మనం జీవము కలిగిన వారమే సువార్త అనే కొడవలో పెట్టుకొని కోత కొయ్యుదువుగాక. ఒక్క తీర్మానం తీసుకో. ఇందాక ప్రభు చెప్పిన మాట, ప్రభువా, నేను అయినాక మూసేయాలి. ప్రభువా ప్రభువా ప్రభువా. ఇందాకేం చెప్పాను? ఈరోజు నన్ను చంపుతావా బతకమంటావా? అదే చెప్పానా? అట్లే కదా. నేను చావమంటావా? థ్యాంక్ యూ. బతకమంటావా? ఎంత కష్టం ఏమొచ్చిందిరా అని అడుగుతాడు. ఆయన అడుగుతాడు, ఏందిరా అంత కష్టం వచ్చింది బిడ్డ అంటాడు. ఒక్క ఆత్మనిస్తే బ్రతుకుతా, లేక చస్తా అనాలి. బా, ఇక దేవుడు నీ కాకపోతే ఎవడికిస్తాడు? లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? నీకు కాకపోతే ఎవడికిస్తాడు? ఈ 2026 నువ్వు లోపరుచుకునే సమయం. దేవుని స్తుతించండి, కేకలేయండి, దేవునికి మహిమ చెల్లించండి గట్టిగా. నీ స్వరము నీ ఆకలిని తెలియజేస్తుంది. నీ స్వరం నీ ఆకలిని తెలియజేస్తుంది. అదే 36, 37 వచనంలో జీతము కూడా ఉందని చెప్తాడు దేవుడు. ఆయన దగ్గర మన జీతం ఉంది. ఆయన దగ్గర మన జీతం ఉంది. మన జీతం అనే ఒక అదైతే ఆ గని ఏదైతే ఉందో, ఆ సంచి ఏదైతే ఉందో, అది ఖాళీగా ఉండొద్దు ఇప్పటి నుంచిగా. అది నింపబడాలి. స్తుతిద్దాం దేవుని, స్తుతిద్దాం. నన్ను వాడుకో, నన్ను వాడుకో నాయన. నా దృష్టి మరల్చడానికి ఇష్టపడుతున్నాను. నేను లోపరుచుకుంటాను నాయన. నా పాదధూళికింత శక్తి ఉంది నా ప్రభువ. ప్రాకు పురుగులు నేను వెళ్తాను ప్రభువ. నాయన 4 కాళ్ళ పాకు శత్రు జంతువులు నాయన నాకు లోబడతాయి ప్రభువ. నాయన రాజులు, ఆకాశ పక్షులు, అధికారులు, రాజులు అందరూ కూడా నాకు లోబడతారు నాయన. ధనికులు లోబడతారు ప్రభువ. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు కులము లేదు, మతము లేదు, భేదము లేదు ప్రభువ. సమస్త జనుల వశము చేసావయ్యా, నీకు వందనాలు ప్రభువ. ఆ గాండ్రించేవి నాకు లోబడతాయి. అదే సింహములు దానిలకు లోబడ్డట్టుగా నాయన సింహము లాంటి వారు కూడా నాకు లోబడతారు ప్రభువ. ఓ రీలా రాబా షంద కాలా రాబో రుబి కమా నందనల రబా రబా సియా. ప్రభువా సహాయమును చేయి, ప్రభువా కృపచూపు, ప్రభువా కృపచూపు. నేను మామూలు వ్యక్తిని కాదని చెప్పు. నేను మామూలు వ్యక్తిని కాదు. దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన నా కోసం సెలవులో మరణించాడు. ఇదిగో గెత్సేమనే తోటలో నాకు జీవాన్ని ఇచ్చాడు. కోల్పోయిన జీవం మరలా వచ్చింది, కోల్పోయిన అధికారం మరలా వచ్చింది, కోల్పోయిన శక్తి మరలా వచ్చింది. ఇప్పుడు నేను దేవుని స్వరూపతను, దేవుని పోలికను, ఇప్పుడు నేను దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇప్పుడు నాలో ఉంది. ఇక నాలో ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? యేసు నామములో చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. అరుద్దాం ఒక్క నిమిషం. వాడుకో యేసు, వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో యేసయ్యా. ఓ రీలా రాబా షంద. నాయన రోజుకు ఆత్మ నాకు దయచేయి, రోజుకు ఆత్మ నాకు దయచేయి. లేకపోతే ఆ రోజు నా బ్రతుకు వేస్తూ, నా భోజనం వేస్తూ, నా సుఖం వేస్తూ, నా సౌఖ్యం వేస్తూ. ప్రభువా నాకు ఒక ఆత్మనివ్వు. ఒక్క ఆత్మకైనా సువార్త చెప్పాలి ప్రభువా. ఒక్క ఆత్మకైనా క్రీస్తు గురించి ప్రకటించాలి ప్రభువా. ఒక్క ఆత్మకైనా నీ గురించి నేను ప్రకటన చేయాలి ప్రభువా. ఒక్క మాట పలకాలి ప్రభువా. ఇదే నా తీర్మానం. మొదటి శుక్రవారం నాయన, మొదటి ప్రార్థనలో ఈ 2వ తారీఖు నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను వాడుకో యేసు.
అక్షర రూపంగా నేను తీసుకోవట్లేదు, ఆత్మరూపంగా తీసుకుంటున్నాను ప్రభు. ఆ రోజు ఆత్మ లేదు కనుక శిష్యులకు అర్థం కాలే, ఆత్మ పరిశుద్ధాత్మ ఇంకా వారి మీదకి రాలేదు కనుక శిష్యులకు అర్థం కాలే. పరిశుద్ధాత్మతో వారు నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో వారి శక్తి పొందిన తర్వాత వాళ్ళు క్రీస్తు కోసం ప్రాణం పెట్టగలిగారు, క్రీస్తు కోసం రాజ్యమును స్థాపించారు, క్రీస్తు యొక్క మహిమను భూలోకానికి అందించారు. ఆ మహిమే నీది నాది. పక్షపాతం లేని దేవుడు నేను శక్తివంతంగా వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఆయా భాషలు మాట్లాడి ప్రవచిస్తాను, జనములకు ప్రవచిస్తాను, రాజులకు ప్రవచిస్తాను, సామాన్యులకు ప్రవచిస్తాను. నోటిలో శక్తి, పెదవుల్లో శక్తి, ఆత్మలో శక్తి దేవా. సంఘములో కేకలేసే బిడ్డగా ఉంటాను, కుమారుడిగా ఉంటాను, స్తుతించే బిడ్డగా ఉంటాను. హల్లెలూయా. 3 సంవత్సరాలు అయిపోయినాయి నాది. ఈ సంవత్సరము నాదే, ఈ సంవత్సరము నాదే, ఈ దినము నాదే, ఈ సమయము నాదే. ప్రతి గడియ, ప్రతి సమయం, ప్రతి దినం, ప్రతి నెల అది నాకు లోబడాల్సిందే. యేసు నామములో ఏలుబడి చేసేవాడిని నేను, ఏలుబడి చేసేవాడు దానుడు నేను. ప్రసాద పాలన దేవుడు జ్ఞాపకం చేశాడు. గొప్ప పరిచర్య అది. అలాంటి అభిషేకం, అంతకు మించిన అభిషేకం మన సంఘములో ఉండాలి. అట్లాంటి సైన్యము మన సంఘములో ఉండాలి. మీరు ఒక్కొక్కరు ఒక సైన్యం అయిపోవాలి. ఏ బలహీనత మీకు ఆటంకము కాదు, ఏ బాధ మీకు ఆటంకము కాదు, ఏ శ్రమ మీకు ఆటంకము కాదు, ఏ భయం నీకు ఆటంకము కాదు. అవన్నీ నీ పాదాల కింద ఉన్నాయి. నీ పాద ధూళికి అంత శక్తి ఉంది. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. కొడు వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. ఒక సవాల్ని మా ముందు మీరు పెట్టారు, మాకు అధికారం మీరు ఇచ్చారు ప్రభు. మీ మహిమ మాకు ఇచ్చారు. కోల్పోయింది ప్రతిదీ మేము పొందుకోవటానికి కృప చూపారు. ఆ సాతాను చేతిలో ఉన్న అధికారమును తిరిగి మరలా తీసుకొని ఆదాము కోల్పోయిన అధికారము యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. మేము ఒంటరి వారం కాకుండొద్దని మీ ఆత్మను కూడా మీరు మాకు ఇచ్చిపోయారు. ఇంకా మేము ఓడిపోం. బ్రతికితే మీకోసమే బ్రతుకుతాం, జీవిస్తే మీకోసమే జీవిస్తాం, నడిస్తే మీకోసమే నడుస్తాం, అరిస్తే మీకోసం అరుస్తాం, ఏడిస్తే మీకోసమే ఏడుస్తాం. ఈ సమస్త మానవుల రక్షణ కోసం ఏడుస్తాం ప్రభువా. ఇంకెప్పుడు నా కోసం నేను ఏడవను ఆయన, నా బిడ్డల కోసం నేను ఏడవను ప్రభువా. అవన్నీ నువ్వు చూచుకునే దేవుడవు, నువ్వు సాయం చేసే దేవుడవు, నువ్వు కృప చూపే దేవుడవు. నేను స్తుతిస్తాను, వారిని బట్టి ఇచ్చినందుకు నేను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను, నీకు అప్పచెప్పుతాను. నీ రక్తం మా మీద, మీ రక్తం మా పెదవుల మీద, మీ రక్తం మా మనస్సు మీద, మీ రక్తం మా హృదయాల మీద వండును గాకని ప్రార్థిస్తున్నాం. మేము నూతనపరచబడిన వారం. గతించిన 3 సంవత్సరాలు పోయినాయి ప్రభువా. మేము ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా అంజూరపు చెట్టులాగుంటాం, ఫలించే చెట్టులాగుంటాం నాయన. అందరూ ద్రాక్ష తోటలాగా ఉండొచ్చు, కానీ మేము ఫలించే చెట్టులాగుంటాం, ప్రత్యేకపరచబడిన వారు ఉంటాం. ద్రాక్ష తోట కూడా నీ వనమే, నీ సంఘమే, నువ్వు కోరుకునేదే ప్రభా. అక్కడ కూడా ఫలించమన్నావు, కానీ మేము ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాం. మీరు కృప చూపండి, బలపరచండి, సహాయమును చేసి మీరు మహిమ పొందమని, కొడుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని. సండేకు మమ్మల్ని సిద్ధము చేయండి, రేపు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. రిసీవింగ్ మాకు దయచేయండి, ఆత్మ అభిషేకం మాకు దయచేయండి. మాతో పాటు కొన్ని ఆత్మలు సంఘానికి రావటానికి సహాయించండి. మా సంఘం ఆత్మలతో నింపబడాలి, ఇల్లు ఆత్మలతో నింపబడాలి, ప్రజలతో నింపబడాలి, ఆత్మలతో నింపబడాలి, ప్రాకు పురుగులతో నింపబడాలి, ఆకాశ పక్షులతో నింపబడాలి, జంతువులతో నింపబడాలి ప్రభువా. ప్రతి బిడ్డతో సంఘం నింపబడాలి. మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు కృప, సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము కొడుకున్న మనకు, భూలోకల సకల పరిశుద్ధులకు, వాక్యమైన ప్రతి బిడ్డకు దైవకృపతో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. సంతోషంగా ఉన్నారు సార్ దేవునికి.